मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం భగవద్గీత మన జీవితంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన జీవితంలో వచ్చేటటువంటి నిరంతర సమస్యలకు, ఎప్పుడూ వచ్చేటటువంటి సాధారణ సమస్యలకు భగవద్గీతను మనం ఏ విధంగా అన్వయించుకోవాలి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎన్ని వీడియోలు వస్తుందో తెలియదు. ఈరోజైతే మనం మొదటి వీడియో చేసుకుంటూ ఉన్నామండి. భగవద్గీత అంటే ఏమిటండి? భగవంతుడి ముఖం నుండి వచ్చినటువంటి గీత. చాలా ప్రత్యేకమైనటువంటిదండి. భగవాన్ అనేటటువంటి పదం అందరికీ రాదు. వాళ్లకు సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా చేయగలిగేటటువంటి సత్తా ఉండాలి. అంతటి పరమేశ్వరుడు అయి ఉండాలి. ఆయనకు మాత్రమే భగవాన్ అనే పేరు వస్తుంది. అంత మాత్రమే కాకుండా మీకేముంటుంది అందులో? శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. శ్రీ ఉంటుంది, భగవాన్ కూడా ఉంటుందండి. సాధారణంగా మీరు మహాభారతంలో ఇతర సందర్భాల్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా కృష్ణ పరమాత్మ చెప్పే మాటలు ఏమైనా ఉంటే కనుక శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది. కానీ భగవద్గీత మొదలైనప్పటి నుండి కూడా శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. చాలా ప్రత్యేకం. దేవకీ వసుదేవుల సుతుడైనటువంటి కృష్ణుడు చెప్పినట్టు కాదు. సాక్షాత్తుగా భగవానుడు శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపం అక్కడ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి చెప్పినట్టు లెక్క. ఈ యొక్క భగవద్గీత భగవంతుని ముఖం నుండి నేరుగా వచ్చింది కాబట్టి దీనిని భగవద్గీత అన్నారు. ఇందులోని ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలండి. మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి, మీకు తెలుసు. ఈ మొత్తం 700 శ్లోకాల్లో కూడా భగవానుడు చెప్పినటువంటి శ్లోకాలన్నీ అని మనం చూస్తే 574 శ్లోకాలు. అర్జునుడు చెప్పినవి 84 ఉంటాయి. సంజయుడు చెప్పినవి 41. అదేవిధంగా ధృతరాష్ట్రుడు చెప్పినవి మనం చూస్తే ఒకే ఒక శ్లోకం అండి. ఈ యొక్క భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణ వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దివ్య దృష్టితో చూస్తూ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడండి. భగవద్గీత అనే మహోద్గ్రంథం, ఆ గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం ఎవరు చెబుతారు? ధృతరాష్ట్రుడు చెబుతాడు. ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుందండి. చిన్నపిల్లలకు కూడా సందేహం వస్తుంది, భగవానువాచ అని మొదలవకుండా భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవడం ఏమిటి అని. దానికి కారణం ఏమిటో చెప్పమంటారా అండి? భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశము మీరు చూసుకుంటే కనుక 2వ అధ్యాయానికి కానీ రాదండి. 2వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము 2వ శ్లోకం నుండి భగవంతుడి యొక్క మాటలు ప్రారంభమవుతాయి. మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెబుతాడు. ధృతరాష్ట్రుడి మాటతో ఎందుకు మొదలుపెట్టారు అని అంటే కనుక అన్నింటా కూడా రహస్యాలు ఉంటాయి. మనం చూసుకుంటే ధృతరాష్ట్రుడు దుర్బుద్ధికి సంకేతం. ఈర్ష్య, అసూయలు, దుర్బుద్ధి. ఆయన ఈర్ష్య, అసూయల వల్లే, ఆయన దుర్బుద్ధి వల్లే పిల్లలు అలా తయారయ్యారు. దృష్టిలో పెట్టుకోండి. తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడూ కూడా ఈర్ష్యతోనూ అసూయతోనూ కనిపిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు అలా కనిపించకపోయినా కూడా వాళ్ళలో ఉంటే చాలు, DNA ద్వారా పిల్లలకు వచ్చేస్తుంది. కావున అవి లేకుండా పెద్దవాళ్ళు చూసుకోవాలి. ధృతరాష్ట్రుడికి ఆ విధమైనటువంటి ఈర్ష్య, అసూయలు ఉండేవి పాండురాజు మీద. దానివల్ల పిల్లలు కూడా అదే విధంగా తయారయ్యారు. మనం భగవంతుణ్ణి చేరాలంటే ధృతరాష్ట్రుడి లాంటి దుర్బుద్ధిని దాటి, అంటే మనలోనే ఉన్నటువంటి దుర్బుద్ధిని జయించాలి. ముందు దుష్ట గుణాలను జయించాలి. జయిస్తే తరువాతి శ్లోకం మీరు చూస్తే సంజయ ఉవాచ అని వస్తుంది. సంజయుడు మంచి మనిషి, అంటే ముందు చెడు గుణాలను దాటి మనం మంచి మనిషిగా కనుక మారినట్లయితే ఆ తరువాత దైవ సమానుడైనటువంటి అర్జునుడికి చేరువవుతాం. సంజయుడు తర్వాత అర్జునుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత దైవ సమానుడైనటువంటి అర్జునుడి లాంటి గుణాలను కూడా మనం సంపాదించుకున్న తరువాత అప్పుడు భగవాను వాచ వస్తుంది. అంటే ఈ 3 దశలు దాటిన తరువాతే మనం భగవంతుడిని చేరగలుగుతాము, భగవంతుడి వాక్యాలను వినగలుగుతాము అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. మొదటి అధ్యాయంలో మీరు చూసుకుంటే కనుక మనం చెప్పుకున్నాము, భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఆ సన్నివేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పగా మనందరికీ కూడా లోకానికి అందించింది ఎవరు అని అంటే వ్యాస మహర్షి అందించాడు మాట అండి.
కావున వ్యాస మహర్షిని కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. వ్యాస మహర్షి చెప్పగా రాసింది ఎవరండి? గణపతి రాశాడు. గణపతిని మనం ముందే స్మరించుకున్నాం. ఇది భగవద్గీత యొక్క భూమిక. ఇందులో భగవంతుడు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఏమిటి అని చూస్తే కనుక, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున అంటాడు ఆయన. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది, దృష్టిలో పెట్టుకోండి. అర్జునుడు యుద్ధం చేస్తాను అని ముందే చెబుతాడు. యుద్ధానికి సంబంధించి చాలా ప్రగల్భాలు కూడా పడుతాడు. యుద్ధానికి సంబంధించి చాలా ప్రతిజ్ఞలు కూడా చేస్తాడు. ఇది చేస్తాను, అది చేస్తాను, ఇవన్నీ చెబుతాడు. మొన్నటి కథలో మనం చెప్పినట్లుగా ఇసుక రేణువుల వర్షం కూడా కురిపించి రాబోయే యుద్ధంలో నేను బాణవర్షం ఇదే విధంగా కురిపిస్తాను అని కూడా చెబుతాడు. ధర్మరాజాదులకి అర్జునుడి మీద పూర్తి నమ్మకం. అర్జునుడు ఉంటే మనం యుద్ధం చేయించవచ్చు అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం. ఆ విధంగా భీముణ్ణి అర్జునుణ్ణి చూసుకుని కూడా ధర్మరాజు యుద్ధానికి సిద్ధపడ్డాడు. నువ్వు యుద్ధానికి అసలు సిద్ధపడకుండా యుద్ధం చేయడం నా వల్ల కాదు అని దండం పెట్టేసి ముందే కనుక నువ్వు తప్పుకుని ఉంటే మా పాటలేదో మేము పడేవాళ్ళం. అలా కాకుండా యుద్ధం చేస్తానన్నావు. యుద్ధానికి సంబంధించి అనేక ప్రతిజ్ఞలు కూడా నువ్వు చేశావు. చేసి ఇప్పుడు ఇరు వర్గాల సైనికులు కూడా, రెండు వర్గాలకు చెందిన సైన్యం అంతా కూడా యుద్ధానికి సిద్ధమైనటువంటి సందర్భంలో నువ్వు గాంధీవం స్రంసతే హస్తాతో త్వక్చైవ పరిదక్ష్యతే అన్నావు. గాంధీవం చేతిలోంచి జారిపోతూ ఉన్నది, నా చర్మం కూడా అదిరిపోతూ ఉన్నది, నా వల్ల కావటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పితామహుడు, గురువు, బంధువులు, బాంధవులు ఇవన్నీ కూడా నువ్వు పలికావు. ఇవన్నీ నీకు ముందు తెలియవా? తెలుసు, తెలియకపోవడం ఏమీ లేదు. ముందు నీకు అన్నీ తెలిసి కూడా యుద్ధం చేస్తాను అని చెప్పావు. యుద్ధం చేస్తానన్నా ఒకదాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. తీరా యుద్ధం చేయవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి నువ్వేమంటూ ఉన్నావు? నా వల్ల కాదు, కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్ జీవితేన వా అని కూడా వైరాగ్యపు కబుర్లు చెబుతూ ఉన్నావు. కృష్ణ పరమాత్మ ఏమంటాడు? నీకు వచ్చినటువంటిది నిజమైనటువంటి వైరాగ్యం కాదు అంటాడు. కుతస్త్వా కష్మలమిదం, ఇంతకుముందు ఎప్పుడూ కూడా నీలో నేను చూడనటువంటి ఒక విధమైనటువంటి దుస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాను. కష్మలం అంటే మనోమాలిన్యం. ఇంతకుముందు ఎప్పుడూ నేను నిన్ను ఇలా చూడలేదు. ఇప్పుడు ఇంతటి మనోమాలిన్యాన్ని నేను నీలో చూస్తూ ఉన్నాను. కుతస్త్వ ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? విషమే సముపస్థితం. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి విషమ పరిస్థితి. అన్ని అవమానాలు కూడా ఎదుర్కొని ప్రతిజ్ఞలన్నీ కూడా చేసి యుద్ధం ఇంకా చేయవలసిందే అన్న సందర్భంలో యుద్ధ భూమిలో నిల్చుని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావే నువ్వు, ఇది సరైంది కాదు. ఎప్పుడూ నేను నిన్ను ఇలా చూడలేదు, కారణం ఏమిటి అని చెప్పేసి అడుగుతూ, అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున, ఇది ఆర్యులు చేసే పని కాదు. ఆర్యులు అనంటే కనుక పూజింపదగిన వారు, పూజ్యులు. నువ్వు చాలామందితో పూజింపబడుతూ ఉన్నావు. అర్జునుడు చాలా గొప్పవాడు, క్షత్రియోత్తముడు, రాజోత్తముడు, వీరుడు, ధీరుడు అని చెప్పేసి. నీ వంటి వాడు చేయవలసినటువంటిది కాదీ పని. అనార్యజుష్టం, అనార్యులు చేస్తారు ఇలాంటి పనులు. అస్వర్గ్యం, ఈ పని చేయడం వల్ల నీకు ఇహలోకంలోనూ సుఖం దొరకదు, పరలోకంలో కూడా నీకు స్వర్గం అనేది ఉండదు. పైగా అకీర్తికరం, అపకీర్తి లభిస్తుంది నీకు. ఓ అర్జున, ఎందుకు నువ్వు ఈ యొక్క దుస్థితిలోకి దిగజారిపోతూ ఉన్నావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అంటాడండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అని అంటే, ఇక్కడ రెండు పరిస్థితులు. యుద్ధాన్ని ఎదుర్కోవలసినటువంటి సందర్భంలో నిలబడి ఈ మాట అంటూ ఉన్నాడు. మనం కూడానండి మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పని చేయడానికి ముందే మనం ఆలోచించాలి. బాగా ఆ పనిలోకి దిగడానికి ముందే ఆలోచించాలి. దిగిపోయిన తర్వాత నేను చేయగలనా లేదా అని చెప్పేసి ఆలోచించకూడదు. దిగిపోయిన తర్వాత తప్పక చేసి తీరాలి. ముందేమో నేను అంత చేస్తాను ఇంత చేస్తాను అని చెప్పేసి అందరినీ ఉత్సాహపరిచేసి అందరికీ భరోసా ఇచ్చేసి పనిలోకి దిగిపోయి మనల్ని నమ్ముకునే అందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత మనం వైరాగ్యమో లేకపోతే మరొక భావమో కనుక మనం అక్కడ ప్రకటిస్తే తప్పు. జీవితంలో కూడా పైకి రాలేము. కావున ఈ యొక్క శ్లోకం ఏదైనా ఒక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు మనం 1కి 10 సార్లు చదువుకోవాలండి. మనం చేయవలసినటువంటి పని చాలా ఉన్నప్పుడు, మనకు మానసికంగా చాలా అధైర్యంగా ఉన్నప్పుడు,
ఇలాంటి శ్లోకాన్ని మనం చదువుకోవాలి. ఈ శ్లోకం ఒక్కసారి చదువుకోవాలి. ఎందుకు అనంటే కనుక మనం చేయబోయేటటువంటి పని పెద్దదయ్యి మనకు కూడా అర్జునుడు లాగానే ఒక విధమైనటువంటి మనోమాలిన్యం ఏర్పడితే కనుక ఈ యొక్క శ్లోకం మనకు పనికి వస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకోవడం, భగవంతుడు మనల్ని అంటున్నాడు అనంటే కనుక ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు ఇలా లేవు కదా, ఇలాంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది, దీనివల్ల నీకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా నీకు దుఃఖమే తప్ప సుఖం లేదు కదా, అదేవిధంగా అపకీర్తి కూడా వస్తుంది కదా అని పరమాత్మ మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చెబుతూ క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. కృష్ణ పరమాత్మ చాలా కఠినంగా చెబుతాడండి. ఈ విధమైనటువంటి నీచమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని ఇప్పుడు నువ్వు ప్రదర్శించవద్దు, వదిలిపెట్టేసే. దీనికి వైరాగ్యము అని చెప్పేసి కూడా పేరు నువ్వు పెట్టవద్దు. సాధారణంగా అసమర్థులు వాళ్ళ యొక్క అసమర్థతను దాచుకోవడానికి వైరాగ్యము అనేటటువంటి ముసుగు వేసుకుంటూ ఉంటారు. నిన్ను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉన్నది, కావున ఈ విధమైనటువంటి పని చేయవద్దు, నేను ఈ పని చేయలేను అని అసలు అనద్దు అని. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి మన జీవితానికి అంటే కనుక నీలో ఎప్పుడూ కూడా అంటే మనలో ఈ పని నేను చేయలేను, ఈ పని నేను చేయలేకపోతున్నాను అనేటటువంటి భావన అస్సలు రాకూడదు. మనం ఏమైనా చేయగలము, చేయడానికి మనం సిద్ధపడాలి. సాధారణంగా మనం దేనికైనా సిద్ధపడ్డాము అంటే మనం చేయగలిగిన పనికే సిద్ధపడతాం. సిద్ధపడిన తరువాత మళ్ళీ మనం చేయలేను లేకపోతే చేయలేనేమో అని చెప్పేసి సందేహం ఎందుకు? కావున అలాంటి సందేహం ఏది వద్దు. యుద్ధానికి వచ్చావు నువ్వు, యుద్ధం చేస్తానన్నావు, యుద్ధం చేయాలి, అవసరం ఉన్నది, కావున యుద్ధం చేయి. అక్కర్లేనటువంటి ఒక వైరాగ్యము మనోదౌర్బల్యము ఇప్పుడు ప్రదర్శించవద్దు. క్లైబ్యం అని చెప్పడం ద్వారా కూడా నిర్వీర్యత్వం, నపుంసకత్వం చూపించవద్దు అని కూడా పరమాత్మ అంటాడండి. అంటే అక్కడి పరిస్థితి అలాంటిది. అర్జునుడిని నమ్ముకుని అంతమంది దిగిపోయిన తరువాత నా వల్ల కావటం లేదు అంటే ఎలాగా? ముందే చెప్పాలి నేను చేయలేను అని చెప్పేసి. కావున మన జీవితంలో కూడానండి మనతో చాలామందికి పనులు ఉంటాయి, మనల్ని పిలుచుకుంటూ ఉంటారు, దానికి రండి దీనికి రండి, లేకపోతే మనం చేస్తాము అని చెప్పేసి మాట కూడా ఇచ్చి ఉంటాం. ఒకవేళ కనుక మనం చేస్తాము అని చెబితే ఖచ్చితంగా చేయాలి, లేదు అని అంటే కనుక ముందే తప్పుకోవాలి. మన జీవితంలో కూడా అంతేనండి. మన జీవితంలో కూడా ఏదైనా ఒక పని మనకు ఉపయోగపడేదో కుటుంబానికి ఉపయోగపడేదో మనం చేయబోతూ ఉన్నామంటే ముందే ఆలోచించుకొని మనం దిగాలి. అంతేకాని దిగిపోయిన తర్వాత నా వల్ల కాదు అని అంటే కనుక ఎవరికి ఏమీ అర్థం కాదు. నేటి భగవద్గీత శ్లోకాలు మనకు చెబుతూ ఉన్నటువంటి సలహాలు ఏమిటి, మనకు ఇస్తూ ఉన్నటువంటి సలహాలు ఏమిటి, చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాలు ఏమిటి అని అంటే కనుక బ్యాటిల్ ఫీల్డ్లోకి దిగిపోయిన తరువాత నా వల్ల కాదు అనొద్దు, అక్కర్లేని వైరాగ్యం ముసుగులు వేసుకోవద్దు. యుద్ధ రంగంలోకి దిగిపోయిన తరువాత నువ్వు చేసి తీరాలి, దిగే ముందే ఆలోచించాలి. ఏదైనా చేసి నువ్వు యుద్ధం చేయాలి, విజయం సాధించాలి. మన జీవితమే యుద్ధ రంగం, దృష్టిలో పెట్టుకోండి. మనకు తెలుసో తెలియకో, ఎందుకంటే మనం కోరుకుని పుట్టం కదండి, మనం కోరుకోకుండానే పుడతాం. అంటే యుద్ధ రంగంలోకి మనం వచ్చేసాం. వచ్చిన తరువాత తప్పక జీవితంతో పోరాడవలసిందే. నా వల్ల కాదు, నేను పోరాడలేను, లేకపోతే చాలామంది అండి మన హిందువుల్లో చేత కాక నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోలేక, హిందూ ధర్మం యొక్క గొప్పదనం చెప్పలేక అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి ఒక రకమైనటువంటి సెక్యులర్ భావంలోకి వెళ్ళిపోతారు. ఇది అన్ని మతాలు ఒకటే అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావం వీళ్ళలో ఉన్నది కాదు. వీళ్ళ ధర్మం గురించి వీళ్ళు చెప్పుకోలేక, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోలేక కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జీవితము యుద్ధరంగము, యుద్ధరంగంలోకి దిగిన తరువాత యుద్ధం చేయక తప్పదు. అప్పుడెప్పుడూ కూడా మనం ఈ విధమైనటువంటి నిర్వీర్యత్వ మాటలు మాట్లాడకూడదు. ఖచ్చితంగా పోరాడవలసిందే, అర్జునుడిలాగా పోరాడవలసిందే, అర్జునుడిలాగా గెలవవలసిందే. మనం అర్జునుడిలాగా కష్టపడితే భగవంతుడు కృష్ణ పరమాత్మలాగా మనతో తోడు ఉంటాడు. మన ప్రయత్నం మనం గట్టిగా చేస్తే భగవంతుడు మనకి సహకరిస్తాడు. మనమేమీ చేయకుండా మూల కూర్చుంటే భగవంతుడు సహకరించడు. ఆలోచించండి, కృష్ణ పరమాత్మ పక్కనున్నాడు కదా అని అర్జునుడు ఏమీ చేయడం మానేలేదు, దృష్టిలో పెట్టుకోండి. పాశుపతాస్త్రం ఆయన తలుచుకుంటే నేరుగా ఇచ్చేయగలడు అర్జునుడికి. మరెందుకు అంతటి తపస్సు ఎందుకు చేయించాలి, ఎందుకు ఆ యొక్క తపస్సు ద్వారానే ఇప్పించాలి?
అదంతా కూడా ఒక విధానం ఉంటుంది. మన కష్టము అనేది ఎప్పుడూ ఉండాలి. మనమే కష్టపడి సంపాదించడానికి గట్టి ప్రయత్నం చేస్తే పరమాత్మ శక్తి మనకు తోడవుతుంది. పరమాత్మ మనలను వదిలిపెట్టడు. కావున జీవితంలో మనం తప్పక పోరాడాలి, గెలవాలి. గెలవడానికే పోరాడాలి. పోరాడడం ఆపకూడదు. ఆపకుండా పోరాడితే విజయం మనదే. ఇది భగవంతుడు మనకు చెబుతూ ఉన్నటువంటిది. స్వస్తి.